మరొక అంశం చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రేపటి నుంచి విజయోత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేపటి నుంచి డిసెంబర్ 9 వరకు అంటే దాదాపు 26 రోజుల పాటు ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. 11 నెలలు కాంగ్రెస్ పాలనలో విప్లవాత్మక అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించేలా కార్యక్రమాలు ఉంటాయి. ప్రభుత్వ విజన్ తెలియచేసేలా ప్రజా విజయోత్సవాలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాల పేరుతో కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అయితే అటు విపక్ష బీఆర్ఎస్ మాత్రం నిరుత్సాహ ఉత్సవాలని రెడీ అవుతోంది. అమలు కాని హామీలపై ప్రజల్లోకి డిసెంబర్ 1 నుంచి నిరసనోత్సవాలు చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాగేందర్ సిద్ధంగా ఉన్నారు. నాగేందర్, చెప్పండి. థ్యాంక్ యూ యామిని. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ పూర్తి కావస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దానిలో భాగంగా ఇప్పటికే కేబినెట్ ఒక సబ్ కమిటీని సైతం నియమించడం జరిగింది. ఆ సబ్ కమిటీ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అంటే రేపటి నుంచి ప్రారంభమయ్యేటటువంటి విజయోత్సవాలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా రేపు ఎల్బీ స్టేడియంలో, హైదరాబాద్ కేంద్రంగా ఎల్బీ స్టేడియంలో ప్రజా విజయోత్సవాలని సీఎం రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా ఇతర మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎంపీలంతా కూడా ఆ సభలో పాల్గొని ప్రజా విజయోత్సవాలని ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా రేపటి నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు అంటే 26 రోజుల పాటు ఈ విజయోత్సవాలని నిర్వహించబోతున్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు కూడా చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ అదేవిధంగా 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి స్కీమ్స్తో పాటు అదేవిధంగా కొన్ని విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా ప్రత్యేకంగా ఒక ప్రణాళికలను రచించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం దానిలో భాగంగానే రేపటి నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు కూడా ఈ విజయోత్సవాలు చేయబోతున్నారు. ప్రస్తుతం దానిలో భాగంగా ముఖ్యంగా రేపు ప్రారంభమయ్యేటటువంటి ఈ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఒక ప్రణాళికను రచించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీల్లో భాగంగా ప్రధానంగా మహిళలకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. అదేవిధంగా ఆ మహిళలకు సంబంధించినటువంటి ఉచిత బస్సు ప్రయాణం కానీ అదేవిధంగా 500కి గ్యాస్ సిలిండర్ కానీ అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు సంబంధించినటువంటి అంశంతో పాటు మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా 20,000 కోట్ల రూపాయల వరకు కూడా వడ్డీ లేనటువంటి రుణాలన్నింటినీ కూడా అందించడం జరిగింది అనేటటువంటి అంశాన్ని బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. ఈ అన్ని అంశాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రజాక్షేత్రంలోకి ఈ విజయోత్సవాల ద్వారా ప్రజలకి అర్థమయ్యే విధంగా కూడా ఈ విజయోత్సవాల్లో వీటన్నిటి గురించి కూడా మేము వివరిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో దాదాపు 17,000 కోట్ల రూపాయల వరకు కూడా రైతు రుణమాఫీ చేశాం. రైతులకి ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తామంటూ కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు మరొకవైపు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలే కాదు ఇతర అనేక సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తున్నాము. ఆ సంక్షేమ పథకాలన్నింటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తామంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఆ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశంలోనే రేపు ప్రధానంగా ఎల్బీ స్టేడియంలో 14,000 మంది విద్యార్థులతో ఈ విజయోత్సవాలు ప్రారంభించబోతున్నారు. ఎందుకంటే రేపు జవహర్లాల్ నెహ్రూ జయంతికి సంబంధించినటువంటి అంశంలో చిల్డ్రన్స్ డే సందర్భంగా 14,000 మంది విద్యార్థుల నడుమ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా స్కూల్స్కి సంబంధించినటువంటి సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు అదేవిధంగా డైట్ ఛార్జ్ని పెంచడంతో పాటు అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు అదేవిధంగా ఇతర కొన్ని మౌలికమైనటువంటి సదుపాయాలన్నింటిని కూడా మేము మెరుగుపరిచాము. దీనికి సంబంధించినటువంటి కారణంగానే రేపు 14,000 మంది విద్యార్థుల నడుమ
విజయోత్సవాలను ప్రారంభించబోతున్నామంటూ కూడా ముఖ్యంగా బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. దీంతో పాటు అదేవిధంగా డిసెంబర్ 9వ తేదీన హైదరాబాద్ కేంద్రంగా అనేక వేల మంది కళాకారులతో రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా హైదరాబాద్ కేంద్రంగా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు లేజర్ షోలను కూడా ప్రదర్శించబోతున్నామంటూ కూడా మరొక వైపు ప్రభుత్వం దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. మరొకవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ విజయోత్సవాలకు సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా మండిపడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకి సంబంధించినటువంటి అంశంలో ఎటువంటి ప్రయోజనం చేకూర్చేటటువంటి కార్యక్రమాలను ఏటిని కూడా ప్రభుత్వం చేయలేదనేటటువంటి అంశాన్ని వాళ్ళు ప్రస్తావిస్తూ దానికి సంబంధించినటువంటి అంశంలో నెక్స్ట్ మంత్ నుంచి అంటే 1వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు కూడా నిరసన వారోత్సవాల కార్యక్రమాల పేరుతో ప్రధానంగా ప్రజల్లోకి వెళ్తాము. ఈ నిరసన వారోత్సవాల్లో భాగంగా ప్రధానంగా మేము ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ అధికారంలో రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలు కానీ అదేవిధంగా 6 గ్యారంటీల్లో ఉన్నటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏది కూడా అమలు చేయడం లేదు. ముఖ్యంగా వాళ్ళకి లబ్ధి చేకూరేటటువంటి కార్యక్రమాలను మాత్రమే ప్రభుత్వం చేస్తుందనేటటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాము. దీంతోపాటు ఒకవైపు మూసీ కానీ హైడ్రా కానీ ఇతర కొన్ని అనేక కార్యక్రమాలను ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకోవడం జరుగుతుంది. వాటి అన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ నిరసన వారోత్సవాలను మేము నిర్వహిస్తామంటూ కూడా మరొకవైపు బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో రేపు ప్రజా విజయోత్సవాల ప్రారంభం అయితే నెక్స్ట్ మంత్లో మాత్రం నిరసన వారోత్సవం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. మరొక అంశం చూద్దాం. రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.